ఇచ్చిన డబ్బు తిరిగి అడిగినందుకే చంద్రమ్మను ముగ్గురు మిత్రులు కలిసి హత్య. మామిడి తోపులో హత్య చేసి శవాన్ని అడవిలో పడేశారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకరు, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మిద్దెపల్లి గ్రామంలో చంద్రమ్మ అనే మహిళ వయసు 36 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు 9 ఇయర్స్ అందులో ఉంటున్నారు. ఆమెను అతని దగ్గర పొందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2 వీలర్లో పక్కన నెడగట్టు విలేజ్లో మీకు కావాల్సిన డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మోటార్ బైక్ పై తీసుకెళ్ళి కనపడకుండా పోయాలని చెప్పేసి మాకు 31వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మిస్సింగ్ కేసు కట్టి పెద్ద సుబ్రహ్మణ్యం పరాలుగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం ఆచీకి అదే రోజు ఈవినింగ్ కనుక్కొని ఎస్ఐని పరిశీలిస్తే అతని టీషర్ట్ మీద అంత రక్తం పడి అనుమానాస్పదంగా వెంటనే ఇన్స్పెక్టర్ చెప్తే ఇన్స్పెక్టర్ వెంటనే సీట్కి వెళ్ళి వాళ్ళు విచారిస్తే వాడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువు కాబట్టి అందరిగా పనులు అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ ఫీడర్ నిమ్మతో ప్లాన్ చేసి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆన్ ది వే దారిలో మామిడి తోటలో రాడితో కొట్టి పొలంతో గుండు కోసి చంపి ఆ డెడ్ బాడీని బొలారో వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసామని చెప్పి కన్ఫ్యూజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం మరో 2 స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన సుబ్రహ్మణ్యంను చీటీల డబ్బు మరియు అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు 2 లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలోరో వాహనాన్ని బాడుకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యంను విచారించగా మరో 2తో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రహ్మణ్యంను అరెస్టు చేయగా మరో 2 ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్లను తొందరలో అరెస్టు చేస్తాం. సాక్ష్యాధారాలు సేకరించాము. నిందితులకు సరైన శిక్ష పడేటట్లు చూస్తామని డిఎస్పీ డేగల ప్రభాకర్ మీడియా ముఖంగా పూర్తి వివరాలు వెల్లడించారు. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రి తెలియదు బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనిపెట్టడం జరిగింది. క్లూస్ టీమ్ కనుక్కొని తీసుకోవడం జరిగింది. దానికి ఆధార్ సేకరించడం జరిగింది. వాటి చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి ఆమె మా మృతదేహాన్ని గాయాలు జరగడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కాంప్రమైజ్ చేశాము. ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇందులో పాల్గొన్న వ్యక్తుల యొక్క ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే వితిన్ 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ జరుగుతుంది. సార్ ఆమెని ఎక్కడ హత్య చేశారు సార్? లింగాపురం మామిడి తోటలో హత్య చేశారు. మామిడి తోట సార్ నిందితుడికి ఆమెకి ఏమన్నా బంధుత్వం ఉంది. అక్రమ సంబంధం దాకా బంధుత్వం ఉంది. ఆమె మేనతో కూతురు. వయసులో అతని వయసు 23 సంవత్సరాలు, ఆ వయసు 36 సంవత్సరాలు. వయసుకు పిన్ అవుతుంది. అంటే మొత్తం ఎంత అమౌంట్ తీసుకున్నాడు ఏమన్నా చెప్పండి. ఆమె చిట్లు నడుపుతుంది. 3 చిట్లు ఎత్తుకున్నాడు. అది కాకుండా చేపలు తీసుకున్నాడు. మొత్తం 2 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. సార్ పైన అత్యాచారం కూడా జరిగింది అని అంటున్నారు. లేదు, పిఎం సర్టిఫికేట్ డాక్టర్లు పిఎం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏదున్నా కూడా
వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చేస్తాము. ప్రైమరీకి ఇప్పటిదాకా మాకు తెలిసింది అటువంటి ఏం లేదు. బట్ ఇప్పుడే పిఎం కూడా అయిపోయింది. ఆ పిఎం డాక్టర్ పరిశీలించి మిగిలిన కూడా పరిశీలిస్తాం. పిన్ని కాబట్టి నేను అనుమానం చేయలేదు. ఒకవేళ డాక్టర్ పిఎం సర్టిఫికేట్ వచ్చి మిగిలిన 2 ముద్దాయిలు పట్టుకుంటే మరింత డీటెయిల్స్ రావచ్చు. సార్ ఆ ఇద్దరిది ఏ ఊరు సార్? ఇద్దరు ముద్దాయిలు దగ్గర బంధువులు ఉంటే పక్కన వదిలేసి పేర్లను డిస్కోజ్ చేస్తే వాడు అబ్స్కాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇతనికి ఒకటికి ఇచ్చిందా వాళ్ళిద్దరికి కూడా ఏమైనా డబ్బులు ఇచ్చారా సార్? ఏమన్నారు? అతను ఒకటే తీసుకున్నాడా మిగిలిన ఇద్దరు వాళ్ళు కూడా ఏమైనా అప్పు చేశారు సార్ ఆమె దగ్గర? డెఫినెట్గా అందులో ఒక వ్యక్తి బొలాల వెహికల్ తీసుకుని డెడ్ బాడీ చేసుకున్న ఇద్దరు సహకారంతోనే అందులో ఉన్న ఒక వ్యక్తి రాడుతో కొట్టాడు. ఇంకో వ్యక్తి కత్తిని తీస్తే ఆ కత్తితో ఇక్కడ ముందు కూడా జరిగింది. సార్ అది కాదు సార్, ఆ ఇద్దరు ముద్దాయిలు కూడా ఏమైనా ఆమె దగ్గర అప్పున్నారా? ఆ సంబంధం లేదు. ఓన్లీ సుబ్రహ్మణ్యం వ్యక్తికే సంబంధం లేదు. సుబ్రహ్మణ్యం దగ్గర బంధువు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫ్రెండ్ ఇంకో అబ్బాయి. సార్ గతంలో వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి సార్? ఇంతవరకు కేసులు లేవు, పరిశీలించాలి. సార్ వెహికల్ సీజ్ చేస్తున్నారు సార్. ఇంకా ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వెహికల్ నడిపించి 24 అవర్స్లో మిగిలిన డీటెయిల్స్ కూడా పూర్తి సమాచారం ఉంది. మా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము, అది కూడా వెల్లడిస్తాం. సార్ చంద్రమ్మ బంధువులు నిందితులకి ఉరిశిక్ష కావాలని నేను ధర్నా చేశారు, దానిపైన ఏముంటుంది సార్? డెఫినెట్గా ఇందులో సాక్ష్యము ఎవిడెన్స్ ఉంది. ఎట్లా ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయంటే అతను కళ్ళతో ఊళ్ళో చాలామంది చూసేవాళ్ళు పోవడం, అలాగే అతను చంపినప్పుడు బ్లడ్ సైన్స్ కూడా వివిధ పడ్డాయి. అక్కడ నుంచి ఫోన్ కాల్ డీటెయిల్స్, ఫోన్పే జరిగి వెహికల్ పెట్టుకోవడము, రకరకాల అన్ని పత్రికాముఖంగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్గా సరైన సాక్ష్యాలు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్లకు శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తాము. శిక్ష పడుతుంది కూడా. సార్ ఎలాంటి శిక్షలు పడతాయి సార్? యావజ్జీవిక రకాల శిక్ష దగ్గర నుంచి కొన్ని కేసులు హ్యాంగింగ్ కూడా చేయొచ్చు. సార్ ముఖ్యంగా ఈ జగమర్ల, ఈ గాంధీనగర్ ప్రాంతాల్లో ఈ నేరాలకి హాట్స్పాట్గా మారిపోయింది. దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? యాక్చువల్గా గత 2 yearsలో జరిగిన ఒకే ఒక మర్డరు బాడీ అక్కడ జంగిల్ కాబట్టి కొద్దిగా అసాంఘిక జరుగుతుంది. అప్పుడు స్థాపించిన వరకు ఏది పోలీస్ నోటీసులు రావడం కానీ చేయడం కానీ పెద్ద లేదు. బట్ అక్కడ మా నిరంతర పర్యవేక్షణ మొన్నటిదాకా కూడా ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేసింది. 2-3 సార్లు వచ్చి వెహికల్స్ యాక్సిడెంట్ కావడం, కోల్పోవడము ఇది అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది. నైట్ బీట్ చేసే వాళ్ళు 5 to 6, 7 దాకా మొత్తం జంగిల్లో వెళ్ళి ఉన్నారా ఒకసారి గెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇది ఆ రోజు కూడా మా వాళ్ళు 6 o'clock 7 o'clock వచ్చేసారు గెస్ట్ తిరిగి. ఇది ఆఫ్టర్ 9 or 10 or 11 జరిగింది కాబట్టి వాళ్ళు వచ్చి కాదు.